హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మా గ్రామంలో ఉన్న గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ గుడిని, మా కుల దైవం అయినటువంటి చౌడమ్మ గుడిని చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నాను కదండి, అది పోలేరమ్మ గుడి. పోలేరమ్మకి ఎదురుగా ఉండేది పోతురాజు పోలేరమ్మ తమ్ముడు. ఆమెకు తోడుగా అండగా ఉంటారు. ప్రతి గ్రామంలో కూడా ఎల్లమ్మ, పెద్దమ్మ, గంగమ్మ ఇలాగ గ్రామ దేవతలు చాలామంది ఉంటారు కదా. వీరు ఉండడం చాలా చాలా మంచిది. ఎందుకంటే నైట్ టైం వీరు గజ్జెలు వేసుకొని గ్రామం మొత్తం తిరుగుతూ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే తీసేస్తూ ఉంటారనమాట. నాకు 6 years ఉన్నప్పుడు నేను ఈ గ్రామానికి అయితే రావడం జరిగింది. అయితే అప్పుడు పెద్ద తాటి చెట్టు చుట్టూ కూడా పెద్ద పాము పుట్ట ఉండింది. చిన్న రాతి ప్రతిమతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద విగ్రహం గుడి వరకు వచ్చింది. ఈ పూజారవ్వ అయితే స్టార్టింగ్ నుండి పూజలు చేయడం అయితే స్టార్ట్ అయింది. మేము పూజారవ్వనే పిలుచుకుంటాం ముద్దుగా. ప్రతిరోజు కూడా అలంకరణ చాలా కొత్తగా ఉంటుంది. చిన్న పండగకి కూడా అలంకరణ ఇంకా కొత్తగా క్రియేటివ్గా చేస్తారు. ఈ ఏజ్లో కూడా వాళ్ళు నియమనిష్టలను పాటిస్తూ చాలా పద్ధతిగా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. కుంకుమ పూజలు కూడా చేస్తూ ఉంటారండి. ఇయర్లీ ఉత్సవాలు కూడా, జాతరలు కూడా చేస్తూ ఉంటారు. మంగళవారం అయితే మార్నింగ్ చద్ది, ఈవినింగ్ పొంగల్ అయితే పెట్టుకుంటాము. మంచి అలంకరణతో చాలా గొప్పగా పూజలు అయితే చేపించుకుంటుంది అమ్మవారు. అంతే గొప్పగా మా గ్రామాన్ని అయితే సంరక్షిస్తుంది. మా కులదైవమైనటువంటి చౌడమ్మ అయితే నందవరంలో వెలిసింది. నెల కూడా అక్కడ ఒక 1000 ఏటల వరకు తెగతాయండి. అక్కడ రక్తపు మడుగులా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అయితే అమ్మవారికి చిన్నపిల్లల ఆడవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళకూడదు, కానీ మగవాళ్ళు ఎక్కువగా వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. పోలేరమ్మ పిక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంత బాగుందో అలంకరణ, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక చౌడమ్మ విషయానికి వస్తే చాలా ఉగ్రరూపం, చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మాకు ఇయర్లీ జాతర అనేది జరుగుతుంది. నెల పౌర్ణమి రోజు మేము పొంగల్ అయితే పెట్టుకుంటాము. ఇంటికొకరని చెప్పి పద్యాలు పాడి టెంకాయలు కొట్టాలి. అది మగవాళ్ళు మాత్రమే పాడాలి. మాకు ఒక ప్రత్యేకమైన బుక్ అయితే ఉంది. అందులో అమ్మవారికి సంబంధించిన పద్యాలు ఉంటాయి. అందులో లాస్ట్లో మా కాస్ట్కి సంబంధించిన వాళ్ళందరి ఇంటి పేరుకి తగ్గట్టుగా గోత్రాలు అన్నీ కూడా ఉంటాయండి. మాకు బండారు ఉంటుంది. పసుపులో కొద్దిగా వాటర్ వేసి పూసుకుంటాము, అది బండారు అంటాము. దబ్బలం వేయించుకుంటాము. ఈ బుగ్గ నుండి ఈ బుగ్గకి అది హోల్ పడదు, అలాగే బ్లడ్ కూడా రాదు. కత్తితో సేవ చేసుకుంటారు, గుండాలు తొక్కుతారు, కానీ ఎలాంటి గాయాలైతే అవ్వవు. అంత పవర్ఫుల్గా ఉంటుంది. పోలేరమ్మకి కోడిని కోస్తారండి, చౌడమ్మకి యాటని కోస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చౌడమ్మ వారికి మంత్లీ ఇయర్లీ పూజలు ఏ విధంగా జరుగుతాయో వీడియో అప్లోడ్ చేసేస్తాను.